హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఆల్ ఇన్ వన్ బై సౌజీ. సో ఇవాళ నేను మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను డ్రీమ్ లైట్ ఫేస్ వాష్ గురించి. అండ్ ఈ డ్రీమ్ లైట్ ఫేస్ వాష్ నాకు ఎలా వర్క్ అయింది అనే దాని గురించి చెప్పబోతున్నాను. నా ఎక్స్పీరియన్స్ అనేది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అండ్ ఈ డ్రీమ్ లైట్ ఫేస్ వాష్ గురించి ఆల్రెడీ నేను కెమికల్ పీలింగ్ అని చెప్పి ఒక 2-3 వీడియోస్ పోస్ట్ చేయడం జరిగింది. అందులో నేను ఎక్కువగా ఈ ఫేస్ వాష్ని చూపించాను. అండ్ ఈ ఫేస్ వాష్ నిజంగా జెన్యూన్గా ఎలా వర్క్ అయిందో నేను మీతో షేర్ చేస్తాను. అండ్ ఇది వచ్చేసి డెర్మటలాజికలీ టెస్టెడ్. అండ్ ఇది మోస్ట్లీ మనకి డాక్టర్ దగ్గర, కాస్మెటాలజిస్ట్ దగ్గరే దొరుకుతుంది ఈ ఫేస్ వాష్ అనేది. ఇంకా నార్మల్గా బయట ఫ్యాన్సీ షాప్స్ కానీ ఇట్లా ఎక్కడైతే దొరకదు. నాకు తెలిసినంత వరకు మేబీ దొరుకుతుందేమో, ఐడియా లేదు. అండ్ ఆన్లైన్లో కూడా నేను సెర్చ్ చేశాను, బట్ దొరకలేదు. నాకు డాక్టర్ దగ్గర మాత్రమే దొరికింది. మోస్ట్లీ డెర్మటాలజిస్టుల దగ్గర మాత్రమే ఉంటుంది. అంటే వాళ్ళకి సంబంధించిన ఫార్మసీస్ ఏవైతే ఉంటాయో అందులోనే దొరుకుతాయి. అండ్ అబ్సల్యూట్లీ ఫైన్, నిజంగా చాలా అంటే చాలా బాగుంది. అండ్ నా స్కిన్ని మీరు గమనిస్తూ ఉంటే మీకే తెలిసిపోతుంది నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఎలా ఉన్నాను, ఛానల్ స్టార్ట్ చేసిన మధ్యలో ఎలా ఉన్నాను, ఎండింగ్కి ఎలా వచ్చాను అనేది మీకు ఈజీగా తెలిసిపోతుంది. నిజంగా చాలా బాగుంది. వాడేసాను సగం. డ్రీమ్ లైట్ ఫేస్ వాష్ ఇలా ఉంటుంది, చూడండి. ఇక్కడ పెట్టారు, కనిపిస్తుందో లేదో చూసారు కదా. చాలా అంటే చాలా మంచిగా ఉంటుంది. ఇంకొక విషయం చెప్పాలి, దీనివల్ల ఫస్ట్ డిసడ్వాంటేజెస్ తెలుసుకుందాం. ఇది కంప్లీట్లీ మనకి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ త్రూ నేను వెళ్ళాను. అయితే ఏంటంటే ఈ ఫేస్ వాష్ ఎవరైనా యూజ్ చేయొచ్చు. బట్ మీకు ఒకవేళ డౌట్ ఉంటే కనుక డాక్టర్ని కన్సల్ట్ అయిన తర్వాతే మీరు తీసుకోవచ్చు. అండ్ అన్ని స్కిన్ టైప్స్ వాళ్ళు కూడా ఇది యూజ్ చేయొచ్చు. అండ్ దీనివల్ల యూజెస్ ఏంటి అంటే మెయిన్లీ డార్క్ స్కిన్ వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఎక్కువ హెవీ డార్క్ స్కిన్ ఉంటుంది కదా, అలాంటి వాళ్ళు ఒకవేళ మీరు రెగ్యులర్గా ఫేస్ వాష్ యూజ్ చేసే వాళ్ళు అయితే కనుక మీ ప్రజెంట్ ఫేస్ వాష్ మీకు బాగుంటే ఓకే. ఒకవేళ మీకు ప్రజెంట్ ఉన్న ఫేస్ వాష్ కూడా పడట్లేదు, స్కిన్లో ఏమాత్రం డ్రాస్టిక్ చేంజ్ అనేది తెలియట్లేదు అని అనుకుంటే కనుక ఒకసారి ఈ డ్రీమ్ లైట్ని ట్రై చేయండి. ఈ ఒక్క డ్రీమ్ లైట్ ఫేస్ వాష్తో స్కిన్ మెరిసిపోతుందని నేను చెప్పనులే, కానీ ప్రాపర్ ప్రతిరోజు మీరు తీసుకునే కేర్ని బట్టి కూడా ఉంటుంది. దాంతో పాటుగా మీరు తీసుకునే కేర్తో పాటుగా దీన్ని మీ ఎవ్రీడే ఫేస్ వాష్ దీంతో చేసుకోండి. చాలా 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 చేంజెస్ వస్తాయి. దానికి నేను ష్యూరిటీ ఇస్తాను. ఎందుకంటే నేను వాడాను కాబట్టి మీ అందరితో షేర్ చేస్తున్నా. సో ప్రజెంట్ నా ఫేస్ వాష్ ఇక్కడికి వచ్చేసింది, అయిపోయింది కూడా. మీరు కావాలంటే అబ్జర్వ్ చేయండి, కనిపిస్తుందా? సరే, ఇక్కడికి వచ్చేసింది. లిటరల్లీ నేను ఒక 2 months నుంచి వాడుతున్నా. అమేజింగ్ అమేజింగ్ అమేజింగ్, అంతే, అంత బాగుంది. ఇది ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే బాగా డార్క్ స్కిన్ ఎవరికైతే ఉంటుందో, పిగ్మెంటేషన్ అంటాం కదా, సో మనకి పిగ్మెంటేషన్లో కూడా టైప్స్ ఉన్నాయి. అదే మంగు మచ్చలు అంటారు, అదొకటైతే నార్మల్ పిగ్మెంటేషన్ కూడా ఉంటుంది. స్కిన్ అంతా బ్లాక్గా ఉంటుంది, అదే పిగ్మెంటేషన్. మళ్ళీ హైపర్ పిగ్మెంటేషన్ ఇట్లాంటివి వచ్చేసి మంగు మచ్చలు, ఇట్లా మచ్చలాగా ఉంటుంది, ఇక్కడ మచ్చలా ఉంటుంది నోస్ మీద, ఇలా చిన్న 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 పొడలుగా ఉంటుంది. అలా ఆ 2 types ఉంటాయి అనమాట. అండ్ నాది ఎలా వచ్చింది అని అంటే, నాకు కొంచెం మొత్తం బ్లాక్గా, ఇక్కడ బ్లాక్ గీత, ఇక్కడ బ్లాక్ గీత, ఇక్కడ బ్లాక్ డాట్స్ ఇట్లా వచ్చింది. నా పిగ్మెంటేషన్ అది. అమేజింగ్గా వర్క్ అయింది. స్కిన్ చాలా స్మూత్గా అవుతుంది. ఫస్ట్ మనం ఫేస్ వాష్ చేసుకున్నప్పుడు అంటే లైక్ సినమిన్ ఉంటుంది కదా, సినమిన్ ఏనా అంటారు, చెక్క, దాల్చిన చెక్క, ఆ పొడి స్మెల్ వస్తుంది ఈ ఫేస్ వాష్ అనేది. ఈ ఫేస్ వాష్తో మనం రెగ్యులర్గా అంటే లైక్ 2 times కూడా ఫేస్ వాష్ చేసుకుని నీట్గా స్కిన్ కేర్ కనుక మనం ప్రాపర్గా పాటిస్తే డెఫినెట్గా మన బ్లాక్ స్కిన్ అనేది, ఏదైతే డార్క్గా ఉన్న మన స్కిన్ ఉందో, మినిమం అంటే మినిమం మనం చేంజ్ చేసుకోగలుగుతాం. అంటే లైక్ లైట్గా, అంటే లైక్ ఆ డార్క్ స్టేజ్ నుంచి మినిమం తగ్గించుకోగలుగుతాము. సో నేనైతే ఈ ఫేస్ వాష్లో అదే చూసాను. ఇది నాకు డాక్టర్ ఇచ్చారు. అండ్
ఇందులో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ని కలిగించే హార్ష్ కెమికల్స్ కానీ అలాంటివి ఏమీ వాడలేదు. కావాలంటే నేను మీకు చదివి వినిపిస్తా చూడండి. కీ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి గ్లైకాలిక్ యాసిడ్, లాక్టిక్ యాసిడ్, అలోవెరా ఎక్స్ట్రాక్ట్, విటమిన్ ఈ, విటమిన్ B5, గ్లిజరిన్, ఇవి మాత్రమే ఇందులో యాడ్ చేసి ఉన్నాయి. ప్రతి ఒక్కటి కూడా మన స్కిన్కి చాలా మంచిది. అండ్ దీనివల్ల డార్క్ స్కిన్ మోస్ట్లీ క్లియర్ అవుతుంది అండ్ రింకిల్స్ పోతాయి. పింపుల్స్ ఏవైతే ఉంటాయో ఆ పింపుల్స్ మెల్లమెల్లగా రెడ్యూస్ అవుతాయి. ఎందుకంటే నాకు మోస్ట్లీ ఈ ఏరియా పింపుల్స్తో ఉండేదాన్ని. అంటే హెవీ పింపుల్స్ నాకు ఎప్పుడు రాలేదు, కానీ జస్ట్ 1-2-3 అలా అనమాట. సో దానికి సంబంధించిన బ్లాక్ స్పాట్స్ ఉంటాయి కదా, అవి కూడా ఈ ఫేస్ వాష్తో నాకు రెడ్యూస్ అయ్యాయి. కానీ చాలా లాంగ్ టైం తీసుకుంటుంది. అప్పుడే మీకు ఒక 2-3 రోజుల్లోనో లేదా ఒక వారం రోజుల్లోనో అయితే డెఫినెట్గా రిజల్ట్ అయితే ఉండదు. ఇది చాలా లాంగ్ టైం యూజ్ చేస్తేనే మీకు రిజల్ట్ అనేది ఉంటుంది. కొంతమందికి 1 వీక్కి రిజల్ట్ వస్తుంది, కొంతమందికి నెల పడుతుంది, 2 నెలలు పడుతుంది. సో మీ యొక్క స్కిన్ టైప్స్ని బట్టి నాకైతే చాలా లేట్గా తెలిసింది. అసలు ఎలా తెలిసిందో కూడా నాకే తెలీదు. అంటే లైక్ రోజు మిర్రర్ చూసుకునేదాన్ని కదా, విసుకొచ్చేసి ఏంటి ఇలా అయిపోతున్నాను అని చెప్పి. ఎప్పుడన్నా ఏదో అకేషనల్గా ఒకసారి అలా చూసుకున్నప్పుడు చేంజ్ తెలిసేది నాకు. ఓకే నేను చేంజ్ అవుతున్నాను, ఓకే. ఇంకా వేరే వాళ్ళు ఎవరో ఒకరు చెప్తూ ఉంటారు కదా మన చుట్టుపక్కల ఉండేవాళ్ళు, నువ్వు చేంజ్ అవుతున్నావు, నీ స్కిన్ చేంజ్ అయింది, అప్పటి మీద ఇప్పుడు సెట్ అవుతుంది, అలా అనమాట. అవి ఎప్పుడైతే వింటామో ఇంకా ప్రాపర్గా మనం స్కిన్ కేర్ అనేది తీసుకోవడం స్టార్ట్ చేస్తాము. సో దీనికి కావాల్సింది పేషెన్సీ చాలా అవసరం. దాన్ని బట్టి మీరు మీ ఎవ్రీడే స్కిన్ కేర్ రొటీన్లో ఈ ఫేస్ వాష్ని పెట్టుకోండి. రోజుకి 2 సార్లు ఈ ఫేస్ వాష్తోనే ఫేస్ వాష్ చేసుకోండి. అండ్ ఇంకోటి వచ్చేసి ఒక 2 మినిట్స్ అయినా ఫేస్ వాష్ చేయండి. మరీ ఇలా తీసుకుని ఇలా పెట్టేసుకుని వాష్ చేసుకోకుండా ఒక 2-3 నిమిషాలు అలా పెట్టుకోండి ఫేస్ పైన. మృదువుగా నీట్గా ఇలా మసాజ్ ఇచ్చుకుంటూ ఫేస్ వాష్ అనేది చేసుకోండి. అండ్ రోజుకి 2 టైమ్స్ చేయండి. సోప్ ప్లేస్లో కంప్లీట్గా సోప్ మానేసి ఈ ఫేస్ వాష్ని పెట్టుకోండి. ఇది 195 రూపీస్ అనమాట. 5 రూపీస్ తక్కువ, 200 రూపీస్. అండ్ మీకు కాస్మెటాలజిస్టుల దగ్గరే ఇది అవైలబుల్గా ఉండొచ్చు మేబీ, నేను అనుకుంటున్నా నా పాయింట్ ఆఫ్ వ్యూలోనే. నేను ఆన్లైన్లో వెతికాను కానీ నాకైతే ఎక్కడ కనిపించలేదు మరి. సో అందుకని అనుకుంటున్నాను. అండ్ డెర్మటాలజిస్ట్ హాస్పిటల్స్ ఉంటాయి కదా, వాళ్ళ దగ్గర ఫార్మసిస్టులు ఉంటారు, ఫార్మసీ ఉంటుంది, వాళ్ళ దగ్గర దొరకచ్చు మేబీ ఇవి. అండ్ చాలా అంటే చాలా బాగుంటుంది. సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. మీరు కావాలి అనుకుంటే కనుక ఇది ప్యాచ్ టెస్ట్ చేసుకోండి. కొంచెం తీసుకుని ఇక్కడ ఇలా రౌండ్గా అప్లై చేసుకోండి. ఒక 3 నిమిషాలు ఆగండి. 3 నిమిషాలు ఆగిన తర్వాత ఇక్కడ క్లీన్ చేసుకోండి. దురదగా కానీ మంటగా కానీ చిన్న ర్యాషెస్ కానీ వచ్చినాయి అనుకో వాడద్దు. ఇన్ కేస్ ఏం లేకుండా స్మూత్గా నార్మల్గానే ఉందనుకోండి యూజ్ చేయండి. బెనిఫిట్స్ అనేది ఇప్పుడు తెలియదు కానీ లాంగ్ గ్యాప్ తర్వాత అయితే కంపల్సరీగా తెలుస్తుంది. అండ్ స్కిన్ లైటనింగ్ ఉంటుంది, స్కిన్ రెజ్యునోవేటింగ్ ఉంటుంది, అంటే గ్లో ఉంటుంది. అండ్ ఎట్ ప్రజెంట్ నేను ఈ ఇప్పుడే ఫేస్ వాష్ చేసుకుని జస్ట్ సన్ స్క్రీన్ రాసుకుని వీడియో చేస్తున్నాను. దగ్గర నుంచి చూపిస్తా చూడండి ఈ ఫేస్ వాష్ ఎఫెక్ట్. నేను ఒక 2 మంత్స్ నుంచి వాడుతున్నా. స్టార్టింగ్లో చూపించాను కదా, అంటే లైక్ నాకు ఇక్కడ పిగ్మెంటేషన్ వస్తుంది అన్నట్టుగా చూపించాను కదా, అంతకంటే ఘోరంగా ఉన్న స్టేజ్ నుంచి వాడుతున్నాను ఇది. సో చూడండి బ్లాక్ స్పాట్స్ నాకు ఎట్లా తగ్గినాయో చూడండి. ఇది ఇక్కడ ఈ ఏరియా బ్లాక్ ఉండేనా తగ్గింది. అండ్ ఇది నోస్ మీద తగ్గింది, ఈ సైడ్స్లో జస్ట్ ఇక్కడ ఈ ఏరియా అనమాట. సో చూసారు కదా ఎంత క్లియర్గా ఉందో, అంత బాగుంటుంది. సో ఎందుకు ఇలా దగ్గర నుంచి చూపించడం ఇలాంటివి చేయడం అంటే, నేనైతే చాలా స్ట్రగుల్ అయ్యాయి స్కిన్ గురించి కానీ మచ్చల గురించి కానీ. చాలా అంటే చాలా స్ట్రగుల్ అయ్యాను నేను. అసలు ఎంత బాధపడ్డానంటే అబ్బో నిజంగా. ఇంతలా ఎందుకు చెప్తున్నానంటే అర్థం చేసుకోండి, నేను స్కిన్ గురించి చాలా 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 ఫేస్ చేశాను. అందుకనే నేను ఇవన్నీ షేర్ చేయడానికి రీజన్. డార్క్ స్కిన్ వాళ్ళకి ఎంతైనా కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువ ఉంటుంది, ఎందుకో తెలీదు, కానీ చాలా అంటే చాలా తక్కువ. సో అలా కాకుండా ఉన్న స్కిన్తోనే మనం ఎంత అయితే రెజ్యునోవేట్ చేసుకోగలమో అనే దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తారని నేను ఇలా షేర్ చేయడం జరుగుతుంది. అండ్ ఇంపార్టెంట్ కాదా ఇంపార్టెంటా అని అనుకుంటే కనుక అఫ్కోర్స్ కొన్ని సిచ్యువేషన్స్లో బ్యూటీ అనేది ఇంపార్టెంట్ కాదు, కొన్ని సిచ్యువేషన్స్లో బ్యూటీయే ఇంపార్టెంట్ అనేది కూడా ఉంటుంది. సో హోప్ యూ గైస్ అండర్స్టాండ్. సో చూసారు కదా
వీటి గురించి అయితే నేను ఇలా చెప్పగలను. అండ్ ఈ ఫేస్ వాష్ అయితే నాకు ఇలా యూజ్ అయింది. ఇంకా దీని గురించి అయితే నాకు షేర్ చేయడానికి ఇంకేం దొరకట్లేదు. అండ్ మీరు డేట్ చూసుకుని తీసుకోండి. 195 రూపీస్ ఉంటుంది ఇది. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే దీన్ని మినిమం ఎక్కువ కాలం యూజ్ చేయడానికే ట్రై చేయండి. ఎందుకంటే మీకు తక్కువ డేస్లోనే రిజల్ట్ అనేది డెఫినెట్గా తెలియదు. అండ్ ఇది వచ్చేసి 100 ml ఉంటుంది. 200 రూపీస్ పడుతుంది. ఐ మీన్ 5 రూపీస్ తక్కువ. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను ఎలా చెప్పాను, ఎందుకు చెప్పాను, దేని గురించి చెప్పాను. సో ఇది మీరు నెక్కి కూడా వాడచ్చు, అవసరం అయితే మీరు మీ ఫేస్కి కూడా వాడచ్చు, అది మీ చాయిస్. ఐస్కి కూడా పెట్టుకోవచ్చు, ఏం కాదు. అండ్ దీని గురించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఆల్ అని వస్తుంది, ఆల్ని క్లిక్ చేయండి. సో దట్ దానివల్ల నా వీడియోస్ మీకు అప్డేట్ వస్తాయి రోజు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటి వరకు నన్ను సపోర్ట్ చేసినందుకు. బాయ్.